ఒకసారి గుండెలో పంప్ చేసిందంటే కొన్ని వందల మీటర్స్ దూరంలో ఉన్న అన్నిటికీ పంప్ అయిపోతుందండి. దాంట్లో ఆక్సిజన్ ప్లస్ మనం తిన్న ఫుడ్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఈ రెండు మిక్స్ అయిన తర్వాత శరీరానికి అందరికీ శక్తి. ఇప్పుడు నేను చెయ్యి ఊపుతున్నానంటే దానికి శక్తి కావాలి, మాట్లాడుతున్నానంటే శక్తి, మీరు చూస్తున్నారంటే కంటికి శక్తి కావాలి. వీటిలన్నింటికి ఒకటి ఆక్సిజన్ కావాలి, రెండు మీరు తిన్న ఫుడ్లో జ్యూసీగా ఇంకో సిస్టమ్ చెప్పినప్పుడు మీకు అర్థం గుండెకి మళ్ళీ వచ్చేస్తుందండి. అది సిరల రూపంలో వచ్చేస్తుంది. సిరల రూపంలో వచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి కిడ్నీలకి పంపి ఆ కిడ్నీలో మళ్ళీ ప్యూరిఫై అయిపోయి మంచిగా మారి మళ్ళీ వస్తుంది. ఈలోగా ఆక్సిజన్ తీసుకోవాలంటే లంగ పని చేయాలి. దిస్ ఇస్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ఈ సర్క్యులేటరీ సిస్టంలో ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈ వెస్సల మన ఇంట్లో డ్రైనేజ్ ఉంది. డ్రైనేజ్ ఉన్నప్పుడు అక్కడ బ్లాక్ అయింది. బ్లాక్ అయినప్పుడు మనకేం తెలుసు? ఒకటి తెలుసండి, చీపురు పుల్ల పట్టుకుని పుడుకు 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 పుడని డ్రైనేజ్లో కెలుగుతూ ఉంటాం. మనకు తెలిసిన విద్యాది. మనకు ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం. వాడేం చేస్తాడు? యాంజియోగ్రామ్ పేరుతో ఎలాగైనా కెలుగుతూ ఉంటాడు. అది యాంజియోగ్రామ్ చేసి అక్కడ బ్లాక్ ఉందని చెప్పేసి యాంజియోప్లాస్టీ చేసి దాన్ని ఇచ్చేస్తాడు. ప్లంబర్ కూడా అదే చెప్తాడు, ఇక్కడ బ్లాక్ ఉందండి క్లీన్ చేసేస్తానండి. కొన్నాళ్ళ తర్వాత బాగానే పనిచేసింది మన కిచెన్ రూమ్. ఆ తర్వాత కూడా ప్రాబ్లం వచ్చిందండి. మళ్ళీ ప్లంబర్ పిలిచి ఇదే మొన్న డబ్బులు ఇచ్చా మళ్ళీ నువ్వు ఇచ్చేస్తావంటే వాడు ఏం చేస్తాడు? ఇదంతా పాడైపోయింది సార్, గొట్టం అలా పెడుతుంటే మళ్ళీ మట్టి వచ్చేస్తుందండి, ఇక్కడ ఒక చిన్న రింగ్ వేస్తానండి, పైన సిమెంట్ వేస్తానంటాడు. ఇక్కడ కూడా అంతే, యాంజియోగ్రామ్ తర్వాత యాంజియోప్లాస్టీ చేసి ఉప్పు అని పొడవు ఊదాడు. ఇలా వెస్సల్ ఇలా ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అయిపోయింది, పడిపోకుండా ఏం చేస్తాడు? మధ్యలో ఒక స్ప్రింగ్ వేస్తాడు. ఇట్ ఈస్ కాల్డ్ స్టంట్. మళ్ళీ కొన్నాళ్ళు బాగానే గడిచింది. 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మళ్ళీ ప్లంబర్ని పిలిచాం. సార్ ఇది ఎప్పుడు బిల్డింగ్ చెత్తనా కూడా కట్టాడండి, ఎప్పుడు కూడా ప్లంబర్ ఇంకో ప్లంబర్ని తిడతాడు, టైలర్ ఇంకో టైలర్ని తిడతాడు, డాక్టర్ ఇంకో డాక్టర్ని తిడతాడు. ఇదే దరిద్రం, ఏది మెచ్చుకున్నాడు ఎవడో ఉండడు. వేస్ట్ సార్, గొట్టం అంతా పాడైపోయింది, నేను గొట్టం తీసి పక్క నుంచి గొట్టం వేయాలంటాడు. మళ్ళీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ముందు కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడాం, తర్వాత యాంజియోగ్రామ్ చేయించాం, తర్వాత యాంజియోప్లాస్టీ చేయించాం, తర్వాత స్టంట్ చేయించాం, స్ప్రింగ్ చేయించాం, గొట్టం పడిపోకుండా. వాడేమన్నాడు? సార్ ఇదంతా పాడైపోయిందండి, తొడ నుంచి కానీ ఇక్కడి నుంచి తీసుకొచ్చి సర్జరీ చేస్తారండి, ఈ గొట్టం పని చేయదండి, పక్క నుంచి గొట్టం వేస్తాడండి. పూర్వకాలం మన రోడ్లు డైరెక్ట్ రోడ్లతో పక్క నుంచి రోడ్డు ఉండేది, ఖమ్మంకి మరోటికి హనుమకొండకి వీటికి. వాటిలో ఏమనేవారు? బైపాస్ రోడ్ అనేవారు. ఇక్కడ ప్లంబర్ చేసే పని బైపాస్, గొట్టం బదులు పక్క గొట్టం వేశాడు. ఇక్కడ డాక్టర్ చేసే పని బైపాస్ సర్జరీ. అంటే కార్డియాలజిస్ట్ అంటే అర్థమైంది కదా, పెద్ద ప్లంబర్ అని అర్థం.